పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగుగాక. ఈ యొక్క ఉదయకాల సమయంలో వాక్యం వినడానికి సిద్ధపడిన మిమ్మల్ని అందరూ కూడా సర్వాధికారి తండ్రి దీవించి ఆశీర్వదించును గాక. మా ఇదిగో వాక్యం ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్న మీ అందరినీ సర్వాధికారి తండ్రి బహుగా ఆశీర్వదించి ఫలింపజేయను గాక. ఆమేన్. మరి ఉదయకాల సమయంలో వాక్యంలోకి వెళ్ళే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ యొక్క సహకారం మాకు అందించవలసిగా ప్రభునామని మిమ్మల్ని కోరుకుంటున్నాం. నేటి వాక్యాంశము మనము వెలుగు సంబంధికులమై ఉన్నాము. మనము వెలుగు సంబంధికులమై ఉన్నామన్న అంశం మీద మరి ఆనాటి ప్రవక్తలు కానీ, భక్తులు కానీ, సేవకులు కానీ ఈనాడు మరి 2000 సంవత్సరాల క్రితము తండ్రి చెప్పిన మాటలు కానీ మనం తన కుమారుడైన క్రీస్తు చెప్పిన మాటలు కూడా మనం విని ఆశీర్వాదం పొందుకోవాల్సిందిగా ప్రభునామని మిమ్మల్ని కోరుకుంటాను. మరొకసారి మీ అందరూ కూడా ఆయన నామంలో వందనాలు. షాలోం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇక ఈరోజు వాక్య సందేశం చూస్తే మనము వెలుగు సంబంధికులై ఉన్నాము అన్న అంశం మీద చూసుకునేటప్పుడు భక్తుడైన పౌలు గారు మొదటి దశలోనిక పత్రికలో 5వ అధ్యాయంలో 5-6 వచనాలు మనం చూసుకుందాం. మొదటి దశలోనిక పత్రిక 5-6 వచనాలు 5వ అధ్యాయంలో అక్కడ అంటాడు, మనము పగటి సంబంధికులై ఉన్నాము, మనము వెలుగు సంబంధికులై ఉన్నాము, కానీ మనం రాత్రి సంబంధికులేం కాదు, మనం చీకటి వారం కాదు అన్నాడు అక్కడ. హల్లెలూయా. పగటి సంబంధికులు అంటే పగలు ఏమొస్తుంది మనకు తెలుసు, వెలుగు వస్తుంది, ఎండ వస్తుంది. మనం వెలుగు సంబంధికులై ఉన్నామన్నాడు. ఈ వెలిగించేవారు ఎవరు? పర్వత అనేక కుమారుడైనటువంటి మెస్సీ గారు మనల్ని వెలిగిస్తున్నాడు ఈ లోకంలో. అందుకే మొదటి యోహాను సువార్త మొదటి అధ్యాయంలో రాయబడిన ప్రకారంగా ఆయనలో జీవం అన్నది, ఆ జీవము మనుషులకు వెలిగే ఉన్నదంట 4వ వచనంలో. హల్లెలూయా. ఆయనలో జీవం ఉన్నది, ఆ జీవము మనుషులకు వెలుగై ఉన్నది అంటాడు. ఆ వెలుగు ఆయనే. అంటే చీకటిలో ఉన్న మనకి, శోధనలో ఉన్న మనకి, కష్టాలున్న మనకి ఆయన వెలుగుల ఆశీర్వాదాన్ని పంపించాడు 2000 సంవత్సరాల క్రితమే. అది పొందుకొని కూడా మనము అందుకొని కూడా ఇంకా మనకు మనమే చీకటిలోకి వెళ్ళిపోతూ మేము రాత్రిపూట సంబంధికులై ఉంటున్నామంట, అంటే చీకటి సంబంధికులమై ఉన్నామంటాడు. అయితే భక్తులైన పౌలు గారు ఇక్కడ మొదటి దశలోనిక వారికి, ఆ దశలోనిక సంఘానికి రాస్తూ ఆయన అంటాడు కదా, మొట్టమొదటిసారిగా ఆయన రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో అంటాడు, మీరు పగటి సంబంధికులే కానీ, వెలుగు సంబంధికులే కానీ రాత్రి సంబంధికులు, చీకటి సంబంధికులు కాదు అని చెప్పేశాడు అక్కడ. హల్లెలూయా. కావున ప్రతి సంగమం మనం గమనించాలి, మనం ఎవరి వారసులమై ఉన్నాము? రక్షకుడైన చేతిలో మనం ఉన్నాము. మనం ఎవరికి వారసులమై ఉన్నాము? పరమ తండ్రి బిడ్డలుగా పిలువబడుతున్నాము. మనం ఎవరి సంతతి ఉన్నాము? పరమ తండ్రి సంతతిగా ఉన్నాము. ఇది మనం మర్చిపోయి ఇవన్నీ కూడా మనం విడిచిపెట్టి ఆయన చెప్పిన పని మనం చేయకుండా, ఆయన చూపించిన మార్గంలో మనం నడవకుండా, ఆయన చెప్పినదంతా కూడా మనం చెవికి ఎక్కించుకోకుండా మనకు మనమే సొంత నిర్ణయాలు తీసుకొని మన జీవితాన్ని మనమే నాశనం చేసుకొని మన జీవితాన్ని మనమే చీకటిలోకి, అంటే రాత్రి పూట అంటాడు అక్కడ. రాత్రి వస్తుంది అంటే చీకటి వస్తుంది. అయితే ఆకాశంలో వెలుగు నెలంతా రాదు. ఆకాశంలో సూర్యుడు నెలంతా వస్తాడు 30 దినాలు కూడా పగటి వేళలో. కానీ ఆకాశంలో చంద్రుడు మాత్రం పక్షము దినములు అంటారు. పక్షము అనగా 15 దినములు అని అర్థం. పక్షము అంటే 15 దినములు మాత్రం ఆయన కనిపిస్తాడు. 15 దినములు అంతా చీకటే. కనుక ఏది ఏమన్నా రాత్రి కాలము చీకటితో సంబంధికులు, అంటే అది లోకము. చీకటి అంటే ఏంటండి? లోకం కదా. లోక ఆశలు, లోక మనుషులు, ఇంకా రకరకాలైన మాటలు మనం అందులో చూసుకోవచ్చు. అయితే మనం పగటి సంబంధికులమై ఉన్నామంటే తండ్రి వారసులమై ఉన్నామని ఆ వాక్యంలో స్పష్టంగా చెప్పాడండి భక్తుడైన పౌలు గారు. ఇప్పుడు ప్రియ సంగమా, నీవు ఎవరి వారసుడై ఉన్నావు, ఎవరి వారసత్వంలో నీవు ఉన్నావు అని చూస్తే ఇప్పుడున్న కాలంలో, ఇప్పుడున్న మనుషులంతా కూడా రాత్రికాల సంబంధికులై ఉన్నాము. హల్లెలూయా. ఈ రాత్రికాల సంబంధికులలో ఉన్న గుణాలు ఏంటో తెలుసా? అహంకారము, విచ్చలవిడితనము, త్రాగుడు, ఇంకా అనేకమైన కార్యాలు ఉన్నాయి. అవన్నీ చీకటి సంబంధించిన కార్యాలు. అంటే మనం ఇంకా చాలామంది
చీకటిలోనే మగ్గుచున్నాము. కానీ మనం ఏమనుకుంటామంటే నేను వెలుగులో ప్రయాణం చేస్తున్నాను, నేను వెలుగు సంబంధికునే ఉన్నానని మనం అనుకుంటామే కానీ నీ నిజ జీవితాన్ని ఒకసారి అద్దంలో చూసుకుంటే నీకంతా చీకటి కనిపిస్తుంది ప్రియ సంగమా. అందుకే ఇప్పుడు మనం ఎవరు వారసులమై ఉన్నాము అంటే ఈయన అంటాడు కదా, మీరు చీకటి సంబంధికులు కాదు, రాత్రిపూట ఉన్నవారు కాదు, రాత్రికి సంబంధించిన చీకటి సంబంధికులు కాదు. కానీ ఎందుకంటే తన కుమారుడైన క్రీస్తు ఎప్పుడైతే తన జీవితాన్ని త్యాగం చేశాడో, తన జీవితంలో ఆయన మనల్ని ఆస్వాదించడానికి ఆయన శ్రమను అనుభవించాడో, తన రక్తాన్ని చిందించాడో, తన పవిత్రమైన జీవితాన్ని మన కోసం త్యాగం చేశాడో, అప్పుడే మనం చీకటిలోంచి వెలుగులోకి వచ్చాము. అదే అంటున్నాడు కదా, అదే అంటున్నాడు. ముందు చెప్పుకున్నట్టుగా యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆయన అంటాడు, ఆయనలో జీవం ఉన్నది, ఆ జీవం మనుషులకు వెలిగి ఉన్నది, కానీ చీకటి దాన్ని గ్రహించకుండాను అన్నాడు. చీకటి సంబంధికులకి మనం ఎన్నో నీతి మాటలు చెప్పినా, ఎంత మంచి మాటలు చెప్పినా ఈ చెవితో విడిచిపెట్టేస్తారండి. వీళ్ళంతా ఎవరు? అహంకారులు. వీళ్ళంతా ఎవరు? తండ్రికి వ్యతిరేకంగా జీవించేవారు. క్రైస్తవులే, బయటవారు కాదండి. తండ్రికి వ్యతిరేకంగా జీవించేవారు. వీరంతా ఎవరంటే తన నిర్ణయాలు తాను తీసుకొని తన జీవితాన్ని తాను నడిపించుకుంటూ నష్టపోయిన వారు వీళ్ళంతా ఎవరంటే చీకటి సంబంధికులు. అంటే లోకంతో సమాన వారు, లోకంలో ఉన్నవారు క్రైస్తవులే, బాప్తిస్మం పొందిన వారే, తండ్రి యొక్క ఆలయానికి వెళ్ళేవారే. ఇవన్నీ ఎందుకు చెప్పుకున్నామంటే ఈరోజు ప్రియ సంగమా, లోకమే చీకటిలో మునిగిపోయిందండి. హల్లెలూయా. లోకమే చీకటిలో మునిగిపోయింది, లోకమే శోధనలో మునిగిపోయింది, లోకమే శోధనలో కొట్టుకుపోతుంది. ఇది గ్రహించుకోలేని అనేకమైన ప్రజలు ఉన్నారు. ఇతరుల కోసం నీకెందుకండి? నీ జీవితాన్ని సరి చేసుకుంటున్నావా? నీ యొక్క జీవితాన్ని సరి చేసుకుంటున్నావా? నేను ఎవరి సంబంధికుని అని నీవు ఎప్పుడైనా ఆలోచించుకున్నావా? కానీ ఇక్కడ వాక్యం బోధిస్తుంది, తండ్రి మాట మనతో అందరితో మాట్లాడుతుంది, నీతో మాట్లాడుతుంది, నాతో కూడా మాట్లాడుతుంది. మనం వెలుగు సంబంధికులే ఉన్నాము, మనం చీకటి సంబంధికులు కాదు అని నొక్కి అని చెప్పినా సరే మాకు వెలుగు అవసరం లేదు. చూడండి, ఎప్పుడో అక్కడ పెట్టిన ఒక రాయి ఉందనుకోండి, అంటే మన కాలువ దగ్గర కానీ లేకుంటే ఎక్కడైనా వ్యర్థమైన స్థలంలో ఒక రాయి ఎప్పటి నుంచో అక్కడ పడి ఉంది. ఆ రాయి ఒక్కసారి మీరు తొలగించండి, దాని కింద అనేకమైన చిన్న పురుగులు ఉంటాయి. ఎప్పుడైతే ఆ రాయిని ఎలా పక్క పెడతామో దాని కింద ఉన్న పురుగులన్నీ కూడా చిన్న పురుగులు ఉంటాయి. ఆ పురుగులన్నీ కూడా అవి ఏం చేస్తాయంటే గబగబ పారిపోతాయి, అక్కడ నుంచి పారిపోతాయి. ఎందుకు? వాటికి చీకటే కావాలి, వెలుగులు చూడలేవాయి. ఆ పురుగులు పారిపోతాయండి. అది ఏ పురుగైనా కావచ్చు. ఎందుకంటే దానికి చీకటే రాజ్యము, చీకటే లోకము, చీకటే ప్రపంచము. అలాగే మనుషులు కూడా చాలామంది చీకటిలో జీవించడానికి ఇష్టపడుతున్నారండి, త్రాగుల్లో జీవించడానికే ఇష్టపడుతున్నారండి, అబద్ధాల్లో జీవించడానికే ఇష్టపడుతున్నారండి, మోసం చేయడానికే ఇష్టపడుతున్నారండి, మోసపోవడానికే ఇష్టపడుతున్నారు. సంగమా, ఇవన్నీ కూడా చీకటి రాజ్యానికి సంబంధించిన క్రియలు ఇవన్నీ. అందుకే మనం చీకటిలోంచి వెలుగులోకి నడిపించడం కోసమే తన అద్వితీయ కుమారుడైన మెస్సీ గారు మన కోసం తీసిన త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 41వ వచనంలో ఆయన చెప్పిన మాట మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. శిష్యులతో చెప్పిన మాట మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనంలో ఆయన అంటాడు కదా, ఆయన అక్కడ చెప్పబడిన మాట ఏంటంటే మీరు శోధనలో పడుకున్నట్లు మెలకువ కలిగి ఉండండి అంటాడు. అక్కడ శోధన చీకటి, శోధన వేదనలు, శోధన కుటుంబ సమస్యలు, శోధనలు నీ యొక్క అనారోగ్య సమస్యలు, ఇవన్నీ కూడా శోధనలే. శోధన ఏంటి? కష్టము. మీరు కష్టంలో పడకుండా ముందుగానే మెలకువ అంటే ఏంటి? పడుకోకుండా ఉండడం కోసం కాదండి. నేను చెప్పిన మాటలు మీరు విని, నేను బోధిస్తున్న బోధ మీ హృదయంలో దాచుకొని తెలివి కలిగి వివేకం కలిగి జీవించండి అయ్యా అని చెప్పిన మాట. అంతేగాని మెలకు అంటే నిద్ర లేకుండా తెల్లవారు కూర్చోవడం కోసం కాదు అది చెప్పే మాట.
రేపు ఏమి సంభవించబోతుందో మీకు తెలియదన్నాడే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో. కనుక రేపటి గురించి ఎందుకు చింతిస్తానన్నాడే. అయితే మనకి వేదన ఎక్కువ, చింత ఎక్కువ. మనిషికి ఆలోచన ఉండొచ్చండి. ఎందుకంటే తన భవిష్యత్తు కోసము ఏమి చేస్తే బాగుంటుంది, ఎలా ఉంటే బాగుంటుంది అని మనం ఆలోచించుకోవచ్చు, తప్పులేదు. ఎందుకంటే ఆలోచన మనకి ఇచ్చాడు కనుక, ఆయన ఆలోచనకర్త కనుక ఆయన ఆలోచన మనకి ఇచ్చాడు. కానీ అది మంచి కోసం ఆలోచించండి, చెడు కోసం కాదు. మంచి కోసం ఆలోచిస్తే పగటి సంబంధికులై ఉంటారు. చె చెడు కోసం ఆలోచించి చెడు కార్యం చేస్తే చీకటి సంబంధికులై ఉంటారు. అంతే దానికి అర్థం. అందుకే ఆయన ఏమంటున్నాడంటే మత్తయి సువార్త 26:41లో మీరు శోధనలో పడకుండా, మీరు అంటే ఆ తరం వారు, ఈ తరం వారు, ఇక ముందు మన వెనకాల ఉన్న తరాలందరికీ కూడా ఒకటే మాట చెప్పాడు. మీరు చీకటిలో పడకుండా ఉండాలంటే, కష్టాల్లో పడకుండా ఉండాలంటే, మీ జీవితంలో ఏం జరిగిపోతుందో తెలియదు కనుక ముందుగానే మీరు తెలుసుకొని మసులుకోండి. లోకం చెడ్డది, లోకం చెడ్డది అని ఎప్పుడో అని చెప్పాడండి. హెజ్కేల్ గ్రంథంలో కూడా అంటాడు, నరపుత్రుడా దినములు చెడ్డవి, దినములు జరిగిపోతున్నావు అంటాడు. దినములు చెడ్డవి కొన్ని వందల సంవత్సరాల క్రితం చెప్పిన మాట. ఇప్పుడు ఆ చెడ్డ దినాలు మనం చూస్తున్నామండి, అనుభవిస్తున్నాము. ఇది ఒక రకంగా చూస్తే మనం వెలుగు సంబంధికులు అనుకుంటున్నాము, కానీ మనం చీకటి రాజ్యంలో ఉన్నామండి. చీకటి లోకంలో జీవిస్తున్నాము. మనం చీకటి లోకంలో జీవిస్తూ ఇదే వెలుగు అనుకుంటున్నామేమో. ప్రియ సంగమా, జాగ్రత్త. నీ జీవితంలో ఇంతవరకు ఏది సాధించుకున్నావో, లేదంటే ఏది సాధించలేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మనం జీవిస్తున్న ఈ జీవన విధానం, ఇప్పుడు ఈ ఈ ఈ యొక్క ఈ యొక్క దినాల్లో మనం జీవిస్తున్న జీవితం అంతా కూడా చీకటి సంబంధికులమే మనం అందరం కూడా. కానీ మనం వెలుగు సంబంధికులు కావాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? ఆయన మాట విని మనం మెలకువ కలిగి, అంటే తెలుసుకొని, మన జీవితంలో ఏదైతే జరగబోతుందో అది గ్రహించుకొని చెడ్డవారితో స్నేహం కానీ, చెడ్డవారితో సహవాసం కానీ, చెడ్డవారిగా మాటలు ఉండడం కానీ, చెడ్డవారి కార్యాల్లో పంచుకోవడం కానీ, అబద్ధికులతో తిరగడం కానీ, మోసం చేసే వాళ్ళతో తిరగడం కానీ, త్రాగుబోతులతో తిరగడం కానీ, ఇంకేదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం విడిచిపెట్టుకుంటే అదంతా మెలకువ కలగడం అంట, అంటే తెలుసుకోవడం. అలా తెలుసుకొని జీవించేవాడే ఆయన అంటున్నాడు, పగటి సంబంధికులుగా ఉంటారంటున్నాడు భక్తుడైన పౌలు గారు. హల్లెలూయా. మెలకువ కలిగి జీవించండి అంటున్నాడు అక్కడ 6వ వచనంలో. కనుక మనం తెలుసుకుందాము. ఇంకెంతకాలం చెప్తాడండి ఆయన? ఎన్ని సంవత్సరాలు చెప్తాడండి? ఎన్ని దినాలు చెప్తాడండి? ఎన్ని వారాలు, ఎన్ని నెలలు మీకు బోధిస్తాడు ఆయన. ఆయన బోధిస్తూనే ఉంటాడు, మన మార్గం చెడిపోతూనే ఉంటాం. ఆయన బోధిస్తూ ఉంటాడు, మనం చెవిని పెడుతూనే ఉంటాం. ఆయన బోధిస్తూ ఉంటాడు, మనం నిరకలేని జీవితాన్ని జీవిస్తూనే ఉంటాం. అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ అప్పుడు వస్తాం ఆ పాదాల దగ్గరికి. అయితే ఈయన ఏమన్నాడు, ముందుగానే మనకు తెలియజేస్తున్నాడు, ఇదిగో మీరు పగటి సంబంధికులే కానీ చీకటి సంబంధికులు కాదు కనుక, మీరు పగటి వారే కానీ వెలుగు సంబంధికులే కానీ రాత్రి సంబంధికులు కాదు కనుక మీరు మెలకువ కలిగి జీవించండి అని ఆనాడు భక్తుడైన పౌలు గారు చెప్పించిన మాట ఇదిగో ఇప్పుడు మనం వింటున్నాం. కావున ప్రియ సంగమా, చాలామందికి వారు ఈ మాట మరి ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ తండ్రే మాట్లాడుతున్నాడు. ఆ మాటలు మనం వింటే రేపటి దినాన్న, ఇప్పుడు నీవు ఏ పరిస్థితిలో ఉన్నావో ప్రియ సహోదరుడా నాకు తెలియదు. ఈ మాటలు వింటున్న మీరు ఏ పరిస్థితిని ఎదుర్కొంటున్నారో, ఏ సమస్యను ఎదుర్కొంటున్నారో, ఏ కష్టంలో ఉన్నారో, ఏ బలహీనంలో ఉన్నారో, ఏ కుటుంబ సమస్యలో ఉన్నారో, ఏ ఆర్థిక స్థితిలో ఉన్నారో నాకు తెలియదు, కానీ చూస్తున్న దేవుడు, వింటున్న దేవుడికి అంతా తెలుసు. అందుకే మీకు మేలు కలగాలంటే, మీరు వెలుగు సంబంధికులుగా నాతో సహవాసం చేయాలంటే నా మాట వినండి అంటున్నాడు. అందుకే మీరు శోధనలో పడుకున్నట్లని ఒకటికి 10 సార్లు చెప్పాడండి ఆయన. ఇప్పటికీ చెప్తూనే ఉన్నాడు. కానీ ఆయన చెప్పే కొలది కూడా మనం శోధనలోకి వెళ్ళిపోయి కష్టాలు తెచ్చుకొని కన్నీరు కార్చుకుంటూ దుఃఖిస్తూ మరలా ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థిస్తుంటే మరి ఇది ఎంతవరకు న్యాయమో మనం ఆలోచించుకోవాలి ప్రియ సంగమా. అందుకే ఇక్కడ అంటున్నాడు, మనం అందరం కూడా వెలుగు సంబంధికులు అంటే ఎవరు? ఒక రకంగా చూసుకుంటే దేవుని బిడ్డలం, అంతే కదా. వెలుగంటే ఎక్కడ ఉన్నదండి? తండ్రి దగ్గర ఉంది. తండ్రి బిడ్డలం మనం అందరం కూడా. మరి రాత్రికాలం చీకటి రాజ్యం అంటే అపవాది పెట్టడమని అక్కడ
6వ వచనంలో ఖచ్చితంగా రాయబడిన మాట మనము జ్ఞాపకం చేసుకోవాలి. కావున ఈ మాటలు వింటున్న మీలో పరివర్తన కలగాలి. ఈ మాటలు వింటున్న మీలో పశ్చాత్తాపం కలగాలి. ఈ మాటలు వింటున్న మీరు చేసిన పొరపాటు ఏదో మీ కళ్ళ ముందు కనిపిస్తుందండి అలాగా అర్థంలాగా. ఎవరికెవరు చెప్పక్కర్లేదు. మీరు చేసిన పాపం మీకు తెలీదా? మీరు తిరుగుతున్న తిరుగుళ్ళు మీకు తెలీదా? మీరు నడుస్తున్న మార్గం ఏంటో మంచిదో చెడ్డదో మీకు తెలీదా? మీరు మాట్లాడుతున్న మాట ఏంటో మీకు తెలీదా? అన్నీ మీకే తెలుసు. అన్నీ మీకే తెలుసు. ఎవరిని ఎవరు వేలు పెట్టి చూపించే అధికారం లేదు. ఎవరిని హింసించవలసిన పని లేదు. ఏ వ్యక్తిని కూడా నువ్వు ఇలాంటి దానివి, అలాంటి వాడివి అనవలసిన పని లేదు. అదే చెప్తున్న బైబిలు. అదే చెప్తున్న తండ్రి. అదే చెప్పాడు పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు కూడా. కావున మనం విందాము, నేర్చుకుందాము. ఒకవేళ మనం చీకటి రాజ్యానికి సంబంధికులు అంటే అపవాది చేతిలో ఉన్నవారమైతే దయచేసి మన నిర్ణయాలు మార్చుకుందాం. మన నడకలు మార్చుకుందాం. మనం మాట్లాడే మాట తీరును మార్చుకుందాం. మన ఉద్దేశాలు మార్చుకుందాము. వెలుగు సంబంధికులుగా వెలిగించబడతారు. ప్రార్థించుకుందాం. దయగలనైనా కృపగల తండ్రి నీకు వందనములు. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రములు. నిజమేనైనా మమ్మల్ని వెలుగులో నడిపించాలని, వెలుగు సంబంధికులుగా ఉండాలని, అయ్యా మేము సోదరులో పడకుండా అయ్యా తండ్రి మెలకువగలిగి ప్రార్థన చేసుకోవాలని నీ వాక్యం ద్వారా మాట్లాడవయ్యా. నిజమే తండ్రి, జరగబోయే కార్యాలేంటో మాకు తెలియదు. జరగబోయే తండ్రి నాన్న ఆ యొక్క బాధలేంటో మాకు తెలియదు, కానీ నీ చిత్తమైతే తండ్రి యేసయ్యా, నీ చిత్తమైతే తండ్రి నీ కృపచేత ఆశీర్వదించి దీవించి మహిమ పొందుకోమని ఇచ్చిన ఈ వాక్యం తండ్రి మా జీవితాలు ఫలించుటకు నాన్న నీ మాట విని తండ్రి మా జీవితాలు సరిచేసుకోవడానికి సహాయం చేస్తామని అయ్యా తండ్రి నిన్న వాక్యం నీరు కట్టి ఫలించలాగును. అయ్యా నీ నామాన్ని కనపరచలాగును. మా కోసం మీరు చేసిన త్యాగానికి బదులుగా తండ్రి మేమందరం కూడా తండ్రి వెలుగుబాటులో నడిచి తండ్రి రాబోతున్న దినాల్లో నీ నామాన్ని తండ్రి హెచ్చించలాగును మమ్మల్ని కృప చూపించమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ చేసిన ఈ ప్రార్థనలు నీ పాదాల దగ్గర చేర్చుకొని ప్రతిఫలం దయచేయమని మా ప్రియ రక్షకుడాన్ని క్రీస్తు నామలో ఈ ప్రార్థన అడిగి పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మెంతకు వందనాలు తండ్రి. మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించుగాక. హల్లెలూయా.